మహేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. భవనం కట్టుకున్నాం, చిన్నగా కట్టుకున్నాం, పెద్దగా అంగుళ ఆర్భాటాలు ఏం లేదు, అది చిన్నగా కట్టుకున్నాం. దాని ఏంటంటే అది గుట్ట మీద ఉన్నది కాబట్టి అది రింగ్ రోడ్ ప్రజలందరూ కనిపిస్తారా ఎవరిదా ఇల్లు అని అనుకుంటారు. అది హైట్ మీద ఉన్నది అది, కానీ పట్టలే. నా పక్కకు లక్ష్మీనారాయణ ఉన్నాడు, కరీంనారాయణ, ఆయన కూడా గుట్ట మీద కట్టుకున్నాడు. నా పక్కకు రామరెడ్డి అన్నాడు, ఉప్పలాయన, ఆయన కూడా భాస్కర్ రెడ్డి ఉన్నాడు. చాలామంది ఉన్నారు, రైతులే కట్టుకున్నారు. వాళ్ళు నిజంగా కూడా పర్మిషన్ తెచ్చి కట్టారు. మీరు అంతా కూడా మరి ఏదైతే నాది పర్టికులర్ నా గురించి చెప్పాలి, వాళ్ళ గురించి నేను చెప్పా. నాది ఏదైతే ఇప్పుడు కూల్ చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా నాది కూడా ఉంటే నేను కూల్ చేస్తాను. సార్, మీ భవనానికి రోడ్డు కూడా వేయించుకున్నారని ఒక ఆరోపణ. రోడ్ ఆల్రెడీ అది పబ్లిక్ పోతుందండి, చెరువులోకి పోతారు. మీకు విషయం తెలియదేమో. ఆ రోడ్ లోపల రోడ్ వేసుకోరా, ఆ గేట్లకి వెళ్ళి దాంట్లోకి పోనీకైతే కావాలి కదా చిన్నగా రోడ్డు. అది ఏదైతే ఉన్నదో పబ్లిక్ పోతే రోజు ఫ్యామిలీస్ పోతే ఆడికి పెద్ద ఎత్తున రాత్రిపూట చాలామంది ఈవినింగ్ ఆ వాటర్ జూన్కే పోతారు. హిమాయసారి కట్టనికి ఎట్లా పోతారో అట్లా అవి వాటర్ జూన్కే పోతారు ఆడికి. అది రోడ్, అది వాళ్ళంతా గవర్నమెంట్ వేసుకున్న రోడ్. అది అప్పట్లో వాళ్ళు మన గ్రామ పంచాయత్ ద్వారా రోడ్ వేసుకున్నారు, అది మనకు సంబంధం లేదు. అది అయితే అది మీరు అన్నది కరెక్ట్. ఏంటంటే జనం శూన్యకే పోతారు ఆడికి, అది నాకు సంబంధం లేదు. అది ఎక్కడో అక్కడ ఉంటుంది. అది నాది ఉన్నది వెనుకకు ఉంటుంది, దానికి రోడ్డు లోపల వేసుకున్న రోడ్. అది వాళ్ళు చెప్పింది తప్పది. ఎవరైతే రూల్స్ చెప్తున్నారో రోడ్ వేసుకున్నారో ఆ గేట్లకి వెళ్ళి పోనీకైతే ఇంటికి పోనీకైతే రోడ్ వేసుకోవాలి కదా, సింపుల్గా రోడ్ వేసుకోవాలి. అసలు లేనే లేదు, వెళ్ళలేదు. అవును, అది ఉంటే దానికి ఒక రూల్ ఉంది బై సార్. ఏమున్నదంటే ఒక్కొక్క చెరువుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్ ఉంది. అది ఇరిగేషన్ వాళ్ళు చెప్తారు. అది అయితే దానికి ఆ ఇరిగేషన్ కూడా సరే అది తెలియదు. నాది పట్ట ల్యాండ్, నాది 14 ఎకరాల 14 గుంటలు, ఇంత తక్కువ 15 ఎకరాల ల్యాండ్ నాది. సర్వే నెంబర్ 13. మీరు చెప్పారు కదా ఇరిగేషన్ వాళ్ళకి నిబంధన తెలుస్తుందని. 10 ఎకరాలు ఉన్న చెరువుకి 9 ఫీట్లు, 20 ఎకరాలు ఉన్న దానికి 18 ఫీట్లు, అట్లా బఫర్ జోన్ ఉంది. మీరు ఎన్ని ఎకరాలు ఉంది ఆడ చెరువు దాని పక్కన? చెరువులకు అసలు దానికి సంబంధించిందే లేదు ఆడ. నేను కట్టిన దానికి మీరు చెప్పిన దానికి సంబంధం లేదు. వాళ్ళు ఆల్రెడీ వేసి ఇచ్చారు, అది నీకు రాదు ఇదని చెప్పేసి. నేనేమంటానండి సార్, మీరు అవును చెరువులకు నీళ్లు వస్తాయనే నేను కంపౌండ్ వాళ్ళు కట్టలేదు అంటున్నాను. నీళ్ళు వచ్చిందంటే అది బఫర్ జోనే కదా. ఏం దాకా వచ్చింది అది విస్తీర్ణం? ఏం దాకా అయితే రూల్ ప్రకారం ఉందో అంతదాకా నేను దాంట్లో పోలే. లేదు అని అడిగింది కరెక్ట్. నువ్వు అడిగింది కరెక్టే, నేను చెప్పింది. ఒకవేళ అట్లా కట్టుంటేనే నిజంగా మేము తప్పు చేసిన వాళ్ళం ఉంటాము. అట్లా అందుకే కట్టలేదని చెప్తున్నాను నేను కట్టలేదు. అందుకే వాళ్ళు ఏదైతే అధికారుల ఆఫీసర్లు ఏదైతే ఆదేశాలు ఇచ్చారో. మీరు ఏమన్నారంటే నీళ్ళు వస్తాయి కాబట్టి నేను కంపౌండ్ వాళ్ళు కూడా కట్టలేదు అన్నారు. నీళ్ళు వచ్చిందంటే అది బఫర్ జోన్ లో ఉన్నట్టే కదా. బఫర్ జోన్ ఉన్న దాంట్లో పోలేదు. చెరువుల్లో పట్టాలంటే కూడా ఉంటాయి. ఇప్పుడు అంటే నీళ్లు ఉన్నప్పుడు దాన్ని వినియోగించుకోవచ్చు. అది ఓన్లీ సాగుకు సంబంధించి. అవును, అది FPL లో ఉన్నా కూడా పట్టాలంటే ఉంటాయి. ఇప్పుడు మీరు చెప్తున్నా మాది పట్టానే అంటున్నారు, అది FPL కాదు. ఇంకోవైపు అది బఫర్ జోన్ కాదు, నీళ్లు వస్తాయి కాబట్టి నేను కంపౌండ్ వాళ్ళు కట్టుకోలేదు అంటున్నాను. చెప్పేదానికి ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ కాదు, క్లియర్ చేస్తా. అదే వాళ్ళు ఏదైతే ఆఫీసర్లు చెప్పారో మీరు ఇక్కడ ఈ పరిధిలో ఇచ్చి ఇక్కడ కట్టుకోవాలని చెప్పారు, ఆ పరిధిలో కట్టుకున్నాను నేను. అక్కడ ఏదైనా కట్టి ఉంటే తప్పు చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి అందుకే అక్కడ కట్టలేదని చెప్తున్నాను నేను. మీరు చెప్పింది నాకు అర్థమైంది. మేము రూల్ ప్రకారమే ఆ బిల్డింగ్ కట్టుకున్నాం. అధికారులు ఆ ట్యాంక్ పరిధి విస్తీర్ణం ఎంత, దాని FPL లెవెల్ ఎక్కడి వరకు అని చూపించారు. అద్దులు ఉన్నాయా? ఉన్నాయి, ఆ అద్దుల ప్రకారమే కట్టిన. అద్దులు వేసారు, మార్పు చేసారు. వాళ్ళు ఎవరైతే ఆఫీసర్లు వచ్చారో మార్పు చేసారు. ఇక్కడ వరకు ఇది ఉంది, ఇక్కడ వరకు ఉంది, అక్కడే కట్టుకున్నాం. సార్, ఇప్పుడు వాళ్ళు ఒకవేళ సర్వే చేసి అది FPL కానీ బఫర్ జోన్లో కానీ ఉండదని చెప్పేసి అంటే మీరు ఒక మాట ఉన్నారు, దగ్గర పూజ చేస్తారు, దాన్ని పూజ చేస్తారా? పూజ చేస్తాం. సరే పెద్ద పెద్ద పూజ మాదేంటండి, చిన్నది. అది తప్ప రేపే ఒకటి పూజ పట్టి పడేస్తుంది. 20 ఏళ్ళ కింద కట్టిన బిల్డింగ్ అది, ఇప్పుడు కట్టింది కదా. అది పూజ చేస్తాం మేము. నేనేమంటున్నా కాదంటున్నా, KTR చెప్పింది. ఎవరెవరు ఎట్లా ఇప్పుడు నాదే కాదు. అవును, అయితే నాదే. నా KTR గారు నాది ఒక్కనే చెప్తలేడు, చాలామంది పేర్లు చెప్తున్నారు. అందులో నా పేరు ఒకటి ఉన్నది. అందులో నేను వాళ్ళ పేరు కూడా తీసుకోదలుచుకోలేదు. ఎవరెవరి పేర్లు చెప్తున్నా అవసరం నాకు లేదు.
ఆ పేర్లతో పాటు నా పేరు కూడా తీసుకుంది కాబట్టి నేను కేటీఆర్ చెప్తున్నా వచ్చి కూల్చేయమంటున్నా, దాంట్లో ఏం లేదు. వాళ్ళు కూలుస్తారంట ఇప్పుడు కేటీఆర్ మున్సిపల్ మినిస్టర్ చేసిండు, ఎక్కడ చెరువు ఉందో తెలుసు, ఎక్కడ ఏముందో తెలుసు. తెలిసిన తర్వాత కూడా మిమ్మల్ని కోట్ చేసిందంటే మీరు తప్పైనా చేసి ఉండాలి, ఆయన తప్పైనా చెప్పుండాలి. మీరు దేన్ని సమర్థిస్తారు? నేను ఆయనకు తెలియక చెప్తున్నాను అనుకుంటున్నాను. నేను కేటీఆర్ గారికి కొంచెం తెలియదు, ఎందుకంటే చెప్పిన వాళ్ళు విని ఏదో అంటున్నారు కానీ కేటీఆర్ గారికి తెలియదు అనుకుంటా. ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు రూల్ ప్రకారమే కట్టిన రూల్ ప్రకారమే ఉన్నదని చెప్పి కేటీఆర్కి తెలియకపోవచ్చు. మరి కేటీఆర్ గారు ఇంకో మాట కూడా ఏం చెప్తుండంటే, మీరు రూల్ ప్రకారంగా ఉంటే అన్ని కూల్చేయమంటున్నారు కదా. ముఖ్యమంత్రి గారు కూడా అదే చెప్తున్నారు. మొన్న నేను ముఖ్యమంత్రి గారు పక్కకే ఉన్నా, నేను ఉన్నప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎవరైనా సరే ఎంత పెద్దైనా కూల్చేస్తామని. నేనే చెప్తున్నా కూల్చోమని. నేను కరెక్ట్ ఉన్నా, రోజు పేపర్లలో మీ ఛానల్లో వస్తుంది కాబట్టి మీ అందరికీ తెలిసి క్లియర్ చేయాల్సిన బాధ్యత నాకు ఉన్నది కాబట్టి చెప్తున్నా. నేను అట్లాదేమో ఉంటే కూల్చేస్తాను, నేనే కూల్చేస్తాను. నాకు నోటీస్ వస్తే తెల్లారే దాన్ని తీసి బిల్డింగ్ అంతా కొట్టేస్తాను. అంటే మహేందర్ రెడ్డి ఇంకా ధైర్యంగా చెప్తుందంటే ఈ మధ్య సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది, సీఎం మీకు అది పోటీ పోయిందిలేనా నీకు వేరే కాడ అడ్జస్ట్ చేస్తా అని చెప్పి భరోసా ఇచ్చి కూర్చోమంటారు. ఒకటి వైసాబ్ వాడు చెప్పాలన్నా, ల్యాండ్ నాది, నేను నా ల్యాండ్ నేను నాది. అది నాకు ఎవరో చెప్తే ఏమో చేస్తే నేను ఎందుకు చేస్తాను? నేను అది తప్పు రూల్కు వ్యతిరేకంగా ఉందంటే తీసేస్తా అంటున్నాను. నేను అర్థమైందా? ఏ చిన్నది అది చిన్నది అది ల్యాండ్ చాలా కాస్ట్లీ ల్యాండ్. అది బిల్డింగ్ చాలా చిన్నది, కూల్చేస్తే ఏమన్నా వచ్చిందన్నారు కదా, అది ఒక ల్యాండ్ కాదు, పట్ట ల్యాండ్ అండి. పట్ట ల్యాండ్ లేనిది నీకు ధరలా వీళ్ళు ఎట్లా చేస్తారండి? అంత పట్ట ల్యాండ్ కదా. దాని గురించి మీకు తెలియదు సార్. ఇక అది నేను మీరు చెప్పొద్దు, నేను మాట్లాడతాను. అంతదాకా పోను, నా పరిధిలో ఏముందో నేను మాట్లాడతాను. నా ఒక్కనే లేదు, అక్కడ మ్యారేజ్ హాల్స్ ఉన్నాయి, అక్కడ మ్యారేజ్ హాల్ కట్టిరండి. నా ముందు ఆపోజిట్లో పెద్ద మ్యారేజ్ హాల్, అది చాలా కాస్ట్లీ. ఇప్పుడు అది ప్రతి ఫంక్షన్లు అన్నీ అవుతున్నాయి, ఎవరిదో తెలియదు నాకు ఆపోజిట్లోనే వాటర్ పక్కకే ఉన్నది. అది మేము అట్లా హాల్ కట్టలేము, కమర్షియల్ లేదు. తోట పెట్టుకున్నాము, కూరగాయలు పెట్టుకున్నాము, వ్యవసాయం చేస్తున్నాము, ఆడ వరేసినాము. అవి చూపించాలి, అది చూపించకుండా ఇదే చూపిస్తున్నాం. జిల్లాలో ఎక్కడ ఏముందో మహేందర్ రెడ్డి తెలిసినట్టు ఎవరు తెలియదు. అట్లాంటిది మీ ఇంటికి ఎదురుగా ఉన్న ఫంక్షన్ ఎవరు తెలియదు. నాకు నిజంగా తెలియదండి. నాకు నిజంగా తెలియదు. ఎవరో రామరెడ్డి అని అంటున్నారు, మరి తెలియదు నేను ఎట్లా చెప్తాను? నేను మన ఈయన హోటల్ నడిపిన రామరెడ్డి ఆయన అంటున్నారు, ఈ మధ్యలో తెలుసుకున్నది ఎవరిదా అని ఆయన అంటున్నారు. ఆయనది మాకు కరెక్ట్ కాదు. కాంగ్రెస్లో ఉన్నారు కాబట్టి, అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి మేము చేసిన ఆరోపణలు క్లారిఫై చేసుకోవడానికి 4 గంటలు ఉందని చెప్తా ఉన్నారు. ఇంతకుముందు మాట్లాడిన ప్రకారం మొయినాబాద్లో చాలా కొన్ని ఉన్నాయి, ఎఫ్టీఎల్ ఉన్నాయి అని చెప్తున్నారు. ఉన్నాయి, చాలా ఉన్నాయి. పేర్ల మీద మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు కదా సార్ గవర్నమెంట్ ప్రకారం? ఇస్తాము, చెప్తాము. వాళ్ళ అవసరం ఉన్నప్పుడు ఎంక్వైరీ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పేదానికన్నా ఇప్పుడు దానికో సమస్య పెట్టారు, దానికి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ని వేసారు, అతను చూస్తున్నాడు, అతనికి సహకరిస్తాం తప్పకుండా. నేను ఇంతకుముందే నేను ఫస్టే చెప్పిన మాట నీకు. ఇంతకుముందే ఎవరో కాదు, విశ్వేశ్వర రెడ్డి గారు ఒకసారి అన్నారు. అన్నప్పుడే కలెక్టర్ గారికి ఫోన్ చేసి, ఎంతకైనా మంచిది పొలిటికల్ ఉన్నా కదా, నేను కూడా మంత్రిగా చేసిన 2 సార్లు ఎమ్మెల్యే ఉన్నా, ఎంతకైనా మంచిది అని చెప్పి నేను కలెక్టర్ గారికి ఫోన్ చేశాను డైరెక్ట్. మా పిఏనే పోయింది సర్వే, ఆ సర్వే అంతా ఇచ్చేసే కార్డు కూడా, సర్వే కార్డు బాధాతో ఉన్నది. వాళ్ళు ఆ ఆఫీసర్లు వచ్చి మొత్తం అంతా సర్వే చేసి లేదని చెప్పి మార్క్ చేసి ఇచ్చిన దానికంటే ప్రకారంగానే అంతకుముందే నేను ఇరిగేషన్ వాళ్ళకి పిలిచిన